నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫలితాల సరళి చూసుకుంటే మహబూబాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే మొదటి నుంచి లలిత న్యూస్ చెబుతున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ 1,50,000 మెజార్టీతో భారీ విజయ పదంలో కొనసాగుతున్నారు. మాలోత్ కవిత పైన ఒక దశలో ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీజేపీ సెకండ్ లీడ్లో ఉన్నారు. అలాగే మొత్తానికి బలరాం నాయక్ 1,50,000 మెజార్టీతో మాలోత్ కవిత బీఆర్ఎస్ అభ్యర్థిపై కొనసాగుతున్నారు. ఇకపోతే ఖమ్మంలో కాంగ్రెస్, అలాగే భువనగిరిలో కాంగ్రెస్, నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి, అలాగే వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఇలా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అనూహ్య రీతిలో ఈసారి 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించబోతోంది. మహబూబ్ నగర్, మెదక్, మాల్కాజ్గిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది. అందులో మెజార్టీ దిశగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం పదంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే రఘునందన్ రావు బీజేపీ అలాగే ఒకసారి ముందంజలో ఒకసారి వెనకంజలో ఉంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఒకసారి ముందంజలో ఒకసారి వెనకంజలో నువ్వా నేనా అన్న విధంగా మెదక్ పార్లమెంట్లో కొనసాగుతుంది. అలాగే హైదరాబాద్ అందరూ ఊహించినట్టుగానే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. మాధవీలతపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీలతపై ఆయన విజయ దుందుభి మోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో అసదుద్దీన్ ఓవైసీ కొనసాగుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించబోతుంది. అనుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ అధికంగా సీట్లు ఈసారి సంపాదించుకున్న పరిస్థితి తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఏదైతుందో దానికి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేని ఘోర విఫలమైంది, అపజయం పాలైంది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే ఎన్డీఏ కూటమి 161 స్థానాల్లో ప్రస్తుతం ఆధిపత్యంలో కొనసాగుతుంది. పార్లమెంటు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 16, వైఎస్ఆర్సీపీ 4, బీజేపీ 3, అలాగే జనసేన 2 స్థానాల్లో ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. మొత్తానికి ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వివరాలు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.